ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు మొదటి అధ్యాయం నుంచి ఈ 2 అధ్యాయాలు పూర్తి చేశాము. ఈ 2 అధ్యాయాల్లో 4 సంఘాల గురించి మనం ధ్యానం చేయటం జరిగింది. ఈరోజు మనము 5వ సంఘం గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సార్దీసులో ఉన్నటువంటి సంఘము ఇది వరుస క్రమంలో 5వ సంఘం. ఈ యొక్క సార్దీసులో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. ఈ ప్రకటన గ్రంథము రాబోతున్నటువంటి కాలములో ప్రభు రాకడ సమయములో పరలోకానికి లేక మధ్యాకాశానికి ఎత్తబడేటువంటి వారు ఏ విధంగా ఉండాలి అనే దాని విషయంలో ఈ మొదటి 4-5 అధ్యాయాల్లో రాయబడుతూ ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. లోకమంతటి మీదకి కూడా భయంకరమైనటువంటి శ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి. కనుక సంఘాన్ని హెచ్చరించి సంఘాన్ని సంసిద్ధం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువారు భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా ఈ గొప్ప విషయాలను 7 సంఘాలకి ఆయన వెల్లడి చేయటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మనము 5వ సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరికలు ఏమిటో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇందులో ఈ సార్దీసులో ఉన్నటువంటి సంఘము, సార్దీసులో ఉన్నటువంటి సంఘ సభ్యుల యొక్క సంఖ్య 3 భాగాలుగా చేయబడింది. అందులో సార్దీసు అనేటువంటి సంఘములో ఒక భాగము అనగా కొంతమంది ప్రజలు. సంఘం అనేటప్పటికీ భాగాలు ఉండవు. మా అయితే స్త్రీలందరూ ఒకవైపు, పురుషులందరూ ఇంకోవైపు కూర్చుంటారు సంఘంలో, చర్చిలో. కానీ సంఘాన్ని 3 భాగాలుగా చేయటం అనేది కుదరదు. కానీ 3 భాగాలకు లేదా కేటగిరీలకు సంబంధించినటువంటి విశ్వాసులు సంఘంలో ఉన్నారు అనేది ఈ యొక్క 3వ అధ్యాయంలో ఈ 5వ సంఘము సార్దీస్ సంఘంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. సంఘములో కొంతమంది ఒకలాగా, మరికొంతమంది ఇంకోలాగా, మరికొంతమంది ఇంకోలాగా ఉన్నారు. అంటే లోపాలతో వాళ్ళు ఉన్నారు. ఆ లోపాలతోనే ఉంటే వాళ్ళు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఇంకా నశించి నరకానికి వెళ్ళకముందే దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో మీలో ఇటువంటి లోపం ఉన్నది, మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఇలాగ ఉంటే నశించి నరకానికి వెళ్ళిపోతారు. మీరు మారు మనసు పొంది మీ ప్రవర్తన మార్చుకొని మీరు ఈ విధంగా విధేయులై నడుచుకుంటే మీరు నిత్య జీవంలో పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉంది అని దేవుడు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడన్నమాట. చూడండి, మొదటి వచనం మనం చదివితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఇది మొదటి గుంపు. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల సంఖ్యలో కొంతమంది ఆల్రెడీ చచ్చిపోయారట. వాళ్ళు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది అంటే సంఘంలో ఉంటున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, ప్రార్థనలో పాలు పొందుతున్నారు, ఆరాధనలో పాలు పొందుతున్నారు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది బాగానే జరుగుతుంది. కానీ వాళ్ళు ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉండవలసినటువంటి ఆత్మీయ జీవితంలో మాత్రం వాళ్ళు చనిపోయి ఉన్నారట. ప్రియులారా, ఒక వ్యక్తి చనిపోయేది ఎప్పుడు? బైబిల్ ఏం చెప్తుంది? యాలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే దాని అర్థం ఏంటి? సార్దీసులో ఉన్నటువంటి సంఘము
సంఘములో కొంతమంది మృతులైపోయి చనిపోయి ఉన్నారంటే దాని అర్థం ఏంటి? సంఘములో కొంతమంది విశ్వాసులు ఇంకా పాపము చేస్తూ ఉన్నారు, పాపములోనే ఉన్నారు కనుక వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. పేరుకి మందిరానికి వస్తారు, అన్నిట్లోనూ పాల్గొంటారు, కానీ వాళ్ళు ఆల్రెడీ పాపం చేస్తున్నారు కనుక, ఇంకా పాపంలోనే ఉన్నారు కనుక వాళ్ళు చచ్చిపోయారు అంటున్నాడు దేవుడు ఇక్కడ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట 2వ వచనం చూడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై, అదిగా ఆ మాట చూడండి, సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే సావనయున్న మిగిలిన వాటిని అంటే అర్థం ఏంటి? అంటే మరికొంతమంది విశ్వాసులు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు కూడా వీరికిలాగే ఏదో ఒక పాపము చేసి పాపంలోనే ఉండి పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని పుచ్చుకొని వాళ్ళు కూడా చచ్చిపోతారన్నమాట. ఇక వీళ్ళు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశము ఉండదన్నమాట. ఆల్రెడీ కొంతమంది చచ్చిపోయారు, ఆల్రెడీ ప్రభుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు, మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంది, అన్నిట్లోనే పాల్గొంటూనే ఉన్నారు, పేరుకి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళు ఆల్రెడీ పాపంలో ఉన్నారు కనుక వాళ్ళు చచ్చిపోయారు. కొంతమంది పాపంలో లేరు కానీ పాపంలో పడిపోవడానికి, పాపం చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని హెచ్చరించు, వాళ్ళ పట్ల జాగ్రత్త తీసుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది 2వ గుంపు. అందుకే నేను 3 గుంపులు అని చెప్పాను. మీకు ఇప్పుడు అర్థమైందండి? సంఘంలో 3 గుంపులు ఉన్నాయి అని అనడానికి కారణం ఏంటంటే ఇది. వీళ్ళెవరు అనేది మనం ఎవరిని ఐడెంటిఫై చేయలేం. ఇదిగో పలానా వ్యక్తి ఇతను చచ్చిపోయాడు అని చెప్పలేం. ఇదిగో పలానా వ్యక్తి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆత్మీయంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం చెప్పలేం. కాబట్టి ఈ చెప్పబడుతున్న మాటలు ఇక్కడ ఉన్నటువంటి మీకే కానీ, యూట్యూబ్లో వీక్షించే వారే కానీ, ఈ మాటలు నీకు వర్తిస్తున్నాయా ఏంటో అనేది నీవు చూసుకోవాలి, నీకు నీవే పరీక్షించుకోవాలి. దేవుడు ఒకవేళ ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా కానీ లేదా ఈ సందేశం ద్వారా కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. నిన్ను హెచ్చరించి నువ్వు మారు మనసు పొంది నువ్వు ఒకవేళ దేవునితో తిరిగి విధేయుడివై నడుచుకుంటే రాబోతున్నటువంటి ఆ నిత్య నరకాన్ని నువ్వు తప్పించుకునే అవకాశము నీకు ఉందని చెప్పి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో. జాగ్రత్త. ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళకి ఏ అవకాశము లేదు, చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు ఏ అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ 2వ గుంపుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? జాగరూకుడివై అనేటువంటి మాట అక్కడ చదవండి 2వ వచనంలో. జాగరూకుడివై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే వాళ్ళు మార్పు చెందితే, సరి చేసుకుంటే వాళ్ళు బ్రతికే అవకాశము, నిత్య జీవంలో ప్రవేశించే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళని జాగ్రత్త పడమని, బలపరచమని దేవుడు వాళ్ళని హెచ్చరించమని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం కిందకి చదువుదాం. 3వదిగా మనం 3వ వచనం చూడండి. నీవు ఎలాగ ఉపదేశము పొందితివో. ఏమండి, ఉపదేశం అనేది చాలా చాలా అవసరం. ఉపదేశము దేవుని సేవకుడు చెప్పే బోధే ఉపదేశం, దేవుని సేవకురాలు చెప్పే బోధే ఉపదేశం. మనకు ఉపదేశించే వాళ్ళు ఎటువంటి వాళ్ళో మనము అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఉపదేశం మనల్ని బ్రతికిస్తుంది, ఉపదేశం మనల్ని చంపేస్తుంది జాగ్రత్తగా ఉండకపోతే. ఒక్కొక్కరు ఎంతసేపు ఏం మాట్లాడతారంటే, నువ్వెంత ఘోర పాపివైనా సరే, నిన్ను ఎవరు ప్రేమించకపోయినా సరే, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. ఇదే ఒకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రసంగాల్లో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే మాట ఏంటంటే, నువ్వెంత ఘోర పాపివైనా సరే యేసయ్య నిన్ను క్షమిస్తాడు అనేటువంటి మాట వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ మాట విని చాలామంది యేసయ్య ప్రేమ గలవాడు కాబట్టి
నేను ఏం చేసినా పర్వాలేదు, ఆయన క్షమించేస్తాడులే అనుకుని వాళ్ళు నిర్లక్ష్యం వహించి ప్రియులారా ఇంకా పాపంలోనే కొనసాగి వాళ్ళ ఆత్మీయంగా చచ్చిపోయే అవకాశం ఉంది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇంకా చిన్న పాపి పెద్ద పాపి అనేది ఇంకా అనవలసిన అవసరము లేదు. అది ప్రసంగాల్లో చెప్పవలసిన అవసరం లేదు. నువ్వెంత ఘోర పాపివైనా దేవుడిని క్షమిస్తాడు అని ప్రసంగాల్లో చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి అయ్యా నేను ఇలాంటి ఘోరమైన తప్పిదాలు చేస్తున్నాను, అందరికంటే ఎక్కువ తప్పిదాలు చేశాను, మరి నాలాంటి వాడిని క్షమిస్తాడా అని అడిగితే వ్యక్తిగతంగా చెప్పవలసిన మాట అది. కానీ ఎక్కువగా ప్రసంగాల్లో ఉపయోగించడం ద్వారా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తారు. ఉపదేశం సరిగా లేకపోతే ప్రియులారా చచ్చిపోయే అవకాశం ఉంది. లోకాన్ని ప్రేమించే వాళ్ళని, శరీరాన్ని ప్రేమించే వాళ్ళని ప్రియులారా మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములో బ్రతకాలనుకునే వాళ్ళని ఎవరో బతికించలేరు, ఎవరో కాపాడలేరు. కానీ ఇటువంటి ఉపదేశాలు కొన్ని చేయకూడని ఉపదేశాలు కూడా ఉంటాయి. అలాంటి ఉపదేశాలు ఉన్న దగ్గర విశ్వాసులు చచ్చిపోయే ప్రమాదము ఉన్నది. అందుకనే ఆయన కూడా ఏమంటున్నాడంటే అసలు నువ్వు ఎలా ఉపదేశం పొందావో జ్ఞాపకము చేసుకో అని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయం 4వ వచనం. అయితే అక్కడ మనం ఆలోచన చేస్తాండి 3వ వచనంలో నీవు జాగరూకుడివై యొండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలీదు. అంటే అర్థం ఏంటి? జాగరూకుడుగా లేనివాడు, జాగ్రత్త లేనివాడికి యేసయ్య రాకడ దొంగోడు వచ్చినట్లుగా ఉంటది. ఎందుకంటే వాడికి జాగ్రత్త లేదు కదా, వాడు నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి యేసయ్య రావటం వాడికి దొంగ వచ్చినట్లుగా ఉంటది. కనుక నేను త్వరగా వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నిర్లక్ష్యంగా ఉండకు అని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొనని కొందరు సాద్దీసులు నీ వద్ద ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది 3వ గుంపు. తమ వస్త్రాలను అపవిత్రపరుచుకోకుండా ఉన్నటువంటి గుంపు అన్నమాట. మొదటి గుంపు చచ్చిపోయిన ప్రజలు, విశ్వాసులు. 2వ గుంపు సావడానికి సిద్ధంగా ఉన్నటువంటి గుంపు. 3వ గుంపు తెల్లని వస్త్రాలు కలిగినటువంటి గుంపు. వీళ్ళ బ్రతికి ఉన్నారు, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఏంటండి? పరిశుద్ధతకు సాదృశ్యం. తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే తెల్లని వస్త్రములు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సాదీసులు నీ యొద్ద ఉన్నారు. అంటే అపవిత్రపరచుకోలేదట, తమ వస్త్రాలని అపవిత్రపరచుకోలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు పాపము చేయట్లేదు, అది వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారు. వాళ్ళు తమను తాము ఏదో ఒక తప్పిదము చేసి, ఏదో ఒక పాపం చేసి, ఏదో ఒక అపరాధం చేసి తాను అపవిత్రపరచుకోవట్లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా తమను కాపాడుకుంటున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే వారు అర్హులు, చూడండి, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదురు. ఎంత అద్భుతమైన మాట! దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో సంచరిస్తారు. ఎవరు? తమ వస్త్రాలని అపవిత్రపరచుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు అర్హులు. దేనికి అర్హులు వాళ్ళు అంటే యేసు ప్రభుతో కూడా ఉండడానికి అర్హులు. దేనికి అర్హులు వాళ్ళు అంటే నిత్య జీవాన్ని పొందడానికి అర్హులు. దేనికి అర్హులు అంటే పరలోకానికి వెళ్ళడానికి అర్హులు వాళ్ళు. ఇంకా దేనికి అర్హులు అంటే మొదటి పునరుద్ధానంలో పాలు పొందటానికి వాళ్ళు అర్హులు అన్నమాట. కనుక ఈ అర్హులైనటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుని యేసుతో కూడా
వాళ్ళు సంచరిస్తారంట. దేవునికి స్తోత్ర. యేసుతో ఉండడం ఎంత గొప్ప విషయం. ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన మాట ఒకటి ఉందండి. ఏంటంటే చాలా మంది తెల్లని వస్త్రాలు ధరించుకుంటే పరిశుద్ధులమేమో అనుకుంటున్నారు. తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యం అంతే. అంతేగాని తెల్ల రంగు వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు కాదు. తెల్ల రంగు వస్త్రాలు వేసుకోకపోతే వాళ్ళు పాపులని కాదు. దాని అర్థం అది కాదు. చాలా మంది తమను తాము పరిశుద్ధులుగా ప్రజెంట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారంటే తెల్ల రంగు వస్త్రాలు వేసుకుంటున్నారండి చాలా మంది. ఓ మాటలో చెప్పాలంటే తెల్లని వస్త్రాలు అంటే అర్థం ఏంటంటే మురికి లేని వస్త్రాలు. ఏంటండి, అమ్మ బట్టలు తెల్లగా ఉతుకమ్మ అంటాం. అంటే ఎర్ర రంగు వస్త్రాలు ఇచ్చి తెల్లగా ఉతకమంటే దానికి తెల్ల రంగు వచ్చేదాకా పోతూ ఉంటారా? సపరేట్ తోముతూ ఉంటారా? కాదు కదా. బట్టలు తెల్లగా ఉతుకమ్మంటే అర్థం ఏంటి? మురికి లేకుండా ఉతకమని. దేవునికి స్తోత్రం. కాబట్టి తెల్లని వస్త్రాలు అనేటువంటివి మురికి లేనటువంటి వస్త్రాలు. అవి తెల్లని వస్త్రాలు. ఒకవేళ తెల్ల రంగు వస్త్రాలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తెల్ల రంగు వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధులు అని అనుకోవటం అమాయకత్వం. అయితే ఒక విషయం ఏంటంటే తెల్ల రంగు వస్త్రాలు మనం వేసుకునే వస్త్రాలు కాదు, యేసు ప్రభువే లేక దేవుడే మనకి తెల్లని వస్త్రాలు ఆయన ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు వేసుకునే తెల్ల రంగు వస్త్రాలు కాదండి, అవి కాదండి, దేవుడు ఇస్తాడంట. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు ఇచ్చాడంటే వీళ్ళకి తెల్లని వస్త్రాలు. హతసాక్షులైన వారు దేవుని బలిపీఠము కింద ఉన్నారు. వాళ్ళ నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నువ్వు తీర్పు తెచ్చకుండా ఉంటావయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళంట తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారంట. ఆ తెల్లని వస్త్రాలు ఎలా వచ్చాయంటే వాళ్ళకి ఇవ్వబడ్డాయంట. అంటే దేవుడే వాళ్ళకి ఏం చేశాడు? తెల్లని వస్త్రాలు ఇచ్చాడు అన్నమాట. చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన ఒకటి బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు రెండవదిగా తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను, అంటే మూడవదిగా కాటుకను నా యొద్ద కొనుము. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఉన్నాయంటే ఇవన్నీ. ఏది? బంగారము, తెల్లని వస్త్రాలు, కంటికి కాటుక, ఇవన్నీ దేవుని దగ్గర ఉన్నాయంట. ఇవి దేవుడిస్తాడు. ఐశ్వర్యము దేవుడిస్తాడు, తెల్లని వస్త్రాలు దేవుడిస్తాడు, కళ్ళు బాగా కనపడడానికి కాటుకు కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కొనుక్కొని మనం ధరించుకునే తెల్లని వస్త్రాలు వేసుకుంటే ఇంకా నాదే పరలోకం అని మీరు అనుకోకండి. తెల్లని వస్త్రాలు వేసుకుని పాపిష్టి జీవితం జీవిస్తే, తెల్లని వస్త్రాలు వేసుకుని పాపిష్టి మాటలు మీ నోటితో మాట్లాడుతూ ఉంటే మీరు నరకానికి పోయే అవకాశం ఉంది. తెల్లని వస్త్రాలు వేసుకోవద్దని కాదు. తెల్లని వస్త్రాలు అంటే తెల్ల రంగు వస్త్రాల గురించి మాట్లాడుతున్నాను నేను. తెల్ల రంగు వస్త్రాలు వేసుకోవద్దని కాదు, తెల్ల రంగు వస్త్రాలు వేసుకోండి. అలాగే రకరకాల కలర్స్ కలిగిన వస్త్రాలు కూడా వేసుకోండి, వేసుకోవద్దని కాదు. కానీ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే పరిశుద్ధత. తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యమో? పరిశుద్ధత. రేపు యేసుక్రీస్తుతో ప్రభువుతో ఉండబోయేటువంటి వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఆయన ఇస్తాడంట. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై
తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసుతో కూడా 1000 సంవత్సరాలు ఉండి సంచరించి జీవించే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకే ఏమిస్తాడంట ఆయన? తెల్లని వస్త్రాలు ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది, పాపము లేని జీవితము జీవించడం అనేది దేవుని బిడ్డలారా చాలా చాలా అవసరం. కనుక ఈ 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు అంటే, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. ఆ పాపమును, లోకమును, శరీర ఆశలను ప్రియులారా జయించిన వారు ఎవరైతే ఉంటారో ఆ జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు కొన్ని ఉన్నాయండి. ఏమిటంటే, ఒకటి జీవ గ్రంథం, రెండవది యేసు ప్రభు వారు మనలను ఒప్పుకోవటం గురించి రాయబడ్డాయి. ఇక్కడ కొన్ని విషయాలను మీ ముందు ఉంచి నేను ముగిస్తాను. జీవ గ్రంథములో పేరు ఉండటం గురించి మన మొదటి ఛానల్ యేసు ప్రేమ ధ్వజం అనే ఛానల్లో దరిదాపుగా ఒక 4-5 వీడియోలు నేను చేసి అందులో పెట్టాను. ఆ ఛానల్ ఇప్పుడు మన అందుబాటులో లేదు. పోయిన ఫోన్ దొరికితే మళ్ళా ఛానల్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ ఫోన్ దొరకపోతే మనకి ఛానల్ వచ్చే అవకాశం లేదు. అయితే అందులో నేను 4 వీడియోలు 5 వీడియోలో ఈ జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది, ఎవరి పేరు ఉండదు అనే విషయాలను నేను తెలియచేశాను. ప్రభు చిత్తమైతే ఈ సందేశం తర్వాత ఆ యొక్క వీడియోలు మళ్ళా ఆ మాటలు మళ్ళా మీకు నేను వినిపిస్తాను ఈ ఛానల్లో వినేవారి కోసం, మీ అందరి కోసం మరొకసారి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చదవండి. పరలోకములోకి మనం వెళ్ళాలి అంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఈ గొప్ప మాట మీరు అందరూ మీ మనసులో గుర్తుంచుకోండి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు తప్పనిసరిగా ఉంటేనే మనం రేపొద్దున పరలోకానికి నిత్య జీవంలోకి వెళ్తామంట. లేకపోతే ఆ పేరు లేని వాళ్ళు ఎవ్వరూ ఆ పరలోకానికి వెళ్ళలేరట. చూడండి 20వ అధ్యాయం 15వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. అర్థమైందా? జీవ గ్రంథంలో పేరుంటేనేమో అతడు పరలోకానికి వెళ్తాడు, ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తాడు. జీవ గ్రంథంలో పేరు కానీ లేదు, లేదా జీవ గ్రంథంలో పేరు కనబడలేదు, వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఎంత స్పష్టంగా ఉంది. పరలోకానికి వెళ్ళాలి అంటే జీవ గ్రంథంలో మన పేరు తప్పనిసరిగా ఉండాలి. మన దేశంలో విచిత్రం ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా, మీరు బాప్తిసం పొందారా, మీరు చర్చికి వెళ్తున్నారా, అయితే మీరు క్రైస్తవులు అయిపోయినట్టే. కాబట్టి మీకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఇవ్వబడవు అని అంటున్నారు. అది విచిత్రం. చర్చికి వెళ్ళినందుకే
బాప్తిసం పొందినందుకే, యేసయ్యను ప్రార్థించినందుకే ఏమైపోయాడంట? క్రైస్తవుడు అయిపోయాడని మన దేశంలో ఉన్నటువంటి ప్రియులారా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. మరి ఎలా క్రైస్తవుడు అయిపోయాడో నాకైతే అర్థం కాదు. మరి వారికి అర్థమైతే అర్థమైంది, అది వారి యొక్క ఇష్టం. సరే, నాకైతే మాత్రం డౌట్. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? బాప్తిసం పొందడం, ఏమండి, చర్చికి వెళ్ళడం, యేసయ్యను ఆరాధించడం ముఖ్యం కాదు. బాప్తిసం పొందాలి, చర్చికి వెళ్ళాలి, యేసయ్యను ఆరాధించాలి, యేసయ్యను ప్రార్థించాలి. అన్నిటికంటే వాటితో పాటు మరింత ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ పేరు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవ గ్రంథంలో నీ పేరుంటేనే పరలోకానికి వెళ్తావు. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. నువ్వు నిజమైన క్రైస్తవుడు కాకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళావు. మరి నువ్వు నిజంగా క్రైస్తవుడు అయ్యావని తేలేది ఎప్పుడండి? మనం నిజంగా క్రైస్తవులం అయ్యామని మనం చెప్పుకుంటే మనం క్రైస్తవులమా? దేవుడే మన గురించి ఇతను నిజంగా క్రైస్తవుడు, నా బిడ్డ అని దేవుడు చెప్తే మనం క్రైస్తవులం అవుతామా? ఏది నిజం? దేవుడే కదా చెప్పాలి. మరి దేవుడు ఎప్పుడు చెప్తాడు? ఆయన వచ్చినప్పుడు. ఆయన వచ్చేది ఎప్పుడు? అప్పుడు మనం ఉంటామా ఉండమో తెలియదు. మరి దీనికోసం దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్మితేనే నువ్వు యేసు ప్రభువు నమ్మావు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయిపోయావు, నీకు ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు రావు, ఇక నువ్వు ధనవంతుడు అయిపోయినట్టే లెక్క అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ప్రియులారా, అది వారికే తెలియాలి. కానీ మీరు మాత్రం తెలుసుకోండి, మీరు అందరూ అర్థం చేసుకోండి. ఏమిటి అంటే, మీరు యేసయ్యను నమ్మి బాప్తిసం పొంది ఆయన ప్రార్థిస్తూ దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తులు అయినప్పటికీ కూడా మీ పేరు జీవ గ్రంథంలో ఉండకపోవచ్చు. కనుక జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు కొన్నిటిని నేను మీకు చెప్తాను. ఈరోజు 3-4 పాయింట్లు చెప్తాను. జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది జీవ గ్రంథంలో పేరు? ఎవరి పేరు ఉంటుంది, ఎవరి పేరు కొట్టివేయబడుతుందని తర్వాత సందేశాల్లో మనం విందాం. మళ్ళీ ఇంకో 2-3 వీడియోల్లో మనం వాటి గురించి ధ్యానం చేద్దాం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. రెండవదిగా, మనం పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభువారు మనం ఒప్పుకోవాలి. ఏంటండి? యేసుక్రీస్తు వారు, అవును ఈమె నా కుమార్తె, అవును ఇతడు నా కుమారుడు అని యేసుక్రీస్తు వారు మనం ఒప్పుకుంటేనే మన పరలోకానికి వెళ్తాం. ఒకటి, మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి మన పరలోకం వెళ్ళాలంటే. రెండవది, యేసు ప్రభు కూడా మనం ఒప్పుకోవాలైనా అతను నాకు తెలిసిన వాడే, లోనకు రానివ్వండి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ ద్వారం మూయబడుతుంది. పరలోక ద్వారము ఎవరికి తెరవబడుతుంది? ఒకటి, జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళకి పరలోక ద్వారము తెరవబడుతుంది. రెండవది, యేసుక్రీస్తు ఎవరిని గురించి అయితే ఒప్పుకుంటాడో వారికి తెరవబడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చూడండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకుంది. అంటే ఈ భూలోకంలో మనము యేసుక్రీస్తుని గురించి ఒప్పుకోవాలి. యేసయ్య దేవుడు, యేసే నా రక్షకుడు, యేసు నా ప్రభువు, నేను యేసయ్యను నమ్ముతున్నాను, నేను యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాను అని నువ్వు మనుషుల ఎదుట ధైర్యంగా ఒప్పుకోగలగాలి. ఒకవేళ నువ్వు మనుషులు ఎదుట ధైర్యంగా ఒప్పుకోకపోతే యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు? నేనును మిమ్మల్ని నా తండ్రి ఎదుట ఒప్పుకోను. ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘానికి ఏం చెప్పాడు? నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను వాళ్ళ పేరు ఒప్పుకుంటానన్నాడు. అంటే కొందరి విషయంలో దేవుడు ఒప్పుకుంటాడంట. మరి మన విషయంలో కూడా దేవుడు ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? మన మనుషులందరి ఎదుట, ఎవరి ఎదుటైనా సరే యేసుక్రీస్తుని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, నేను యేసయ్యను నమ్ముతున్నాను, యేసు నా రక్షకుడు,
యేసయ్య నా దేవుడు అని నువ్వు ఒప్పుకుంటేనే, నువ్వు చెప్పుకుంటేనే రేపొద్దున నువ్వు పరలోకానికి వెళ్తావు. అంతేగాని ఇలా మన మందిరానికి వచ్చినా, ఇంకో మందిరానికి వెళ్ళినా, స్వస్థతాశాలకు వెళ్ళినా, లేకపోతే ప్రత్యేకమైన పండుగలు అని చెప్పబడే సభలకు వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అంతా సున్నా, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. యేసుని గురించి ఒప్పుకోవాలి, యేసయ్యని నమ్ముకున్నానని ధైర్యంగా చెప్పుకోవాలి. చూడండి, యేసయ్యని నమ్ముకుంటే కొంతమంది తిడుతున్నారు, కొంతమంది కొడుతున్నారు, కొన్ని చోట్ల చంపేస్తున్నారు కూడా. అంతిపయ అనువాడు మీ మధ్య సంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అన్నాడు. అంటే కొంతమందిని చంపేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభుని గట్టిగా పట్టుకొని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? కొన్ని చోట్ల యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని చంపుతున్నారు, కొన్ని చోట్ల తిడుతున్నారు, కొన్ని చోట్ల కొడుతున్నారు, కొన్ని చోట్ల చంపేస్తున్నారు. మరి తిడుతున్నప్పుడు భయమే, కొడుతున్నప్పుడు భయమే, చంపేస్తున్నప్పుడు భయమే కదా. కనుక భయపడో సిగ్గుపడో, ఎవరు నా మాట అర్థమైందా? భయపడో సిగ్గుపడో నువ్వు యేసు ప్రభుని గురించి ఒప్పుకోకపోతే యేసు ప్రభు కూడా నిన్ను గురించి ఒప్పుకోడంట. మరి యేసు ప్రభువే నిన్ను ఒప్పుకోకపోతే పరలోకానికి ఎలా వెళ్తాం? పరలోకం అంతా అయింది, ఆయన యొక్క ప్రమేయం లేకుండా మనం ఎవరం పరలోకానికి వెళ్ళలేం. చాలామంది ఆదివారం చర్చికి వస్తారు, బొట్టు తీసి మరీ వస్తారు. ఏంటండి, బొట్టెట్టుకోకుండా, క్రైస్తవులు బొట్టెట్టుకోరు కదా అనుకుని బొట్టు తీసేసి వస్తారు ఆదివారం. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళా బొట్టెట్టేసుకుంటారు. కొన్నిసార్లు మన ఊరిలో ఉన్నప్పుడు బొట్టు తీసేసి జీవిస్తారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుని మరీ వెళ్తారు. ఎవరో క్రైస్తవులే. ఎందుకు ఇలా అంటే, ఒకవేళ బొట్లు అయితే నువ్వు క్రైస్తవురాలువా అని అడుగుతారేమో, ఒకవేళ భయమేమో మరి వాళ్ళకి, నాకు తెలియదు. ఇలా కూడా ఉంటారు కొంతమంది. ప్రియులారా, జాగ్రత్త. అసలు నువ్వు దేనికి భయపడుతున్నావో, ఎవరికి భయపడుతున్నావో ఆలోచన చెయ్యి. ఇక్కడ 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ 33వ వచనంలో, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును అంటున్నాడు ఆయన. ఎందుకు ఎరుగని అంటున్నారు? పైన 28 వచనంలో చూడండి, మరియు ఆత్మను సంపనేరక దేహమును చంపువానికి భయపడకుడి. అంటే కొట్టే వాళ్ళకి భయపడుతున్నారు, తిట్టే వాళ్ళకి భయపడుతున్నారు, చంపే వాళ్ళకి భయపడుతున్నారు. కాబట్టి భయపడకండి. ఈ లోకంలో మన జీవితము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం, ఇంకా బలం ఉంటే పోను 100 సంవత్సరాలు బతుకుతావు. అయినా అది ఆవేశమే కదా. తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, కూర్చుంటే లేగలేము, లేస్తే కూర్చోలేము, ఇంకేమీ చేయలేము కదా. 70 వచ్చిన దగ్గర నుంచి ఇంకేముండదు. 90 తర్వాత అయినా లేదా 100 తర్వాత అయినా మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే కదా. కాబట్టి అల్పకాలము స్వల్పకాలము ఉండేటువంటి ఈ జీవితము గురించి మనం భయపడొద్దు. నిత్యము మనము జీవించబోయే పరలోకం గురించే భయపడాలి. ఆ పరలోకంలో చేరడం కోసమే మనము ఆలోచన చేసుకోవలసిన వారంగా ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా, 1 పరలోకానికి వెళ్ళాలంటే మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. రెండవది, పరలోకానికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు కూడా మనల్ని ఒప్పుకోవాలి. మూడవది ఏంటంటే, దైవజనుడు అంటే సంఘ కాపరి. నువ్వు ఏ చర్చికి సంబంధించిన వ్యక్తివో, ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివో, ఆ సంఘ కాపరి నీ గురించి సరైన మాటలు దేవుని దగ్గర చెప్పాలి. ఒక వారమేమో ఈ చర్చిలో ఉంటావు, ఇంకో వారమేమో లా చర్చిలో ఉంటావు, నెల వస్తే ఇంకో చర్చికి వెళ్తావు. ఈ ముగ్గురులో ఎవరు చెప్తారు నీకు నీ గురించి మంచి సాక్ష్యము? ఇలాగే చెప్పాల్సి వస్తే దైవజనుడు నీ గురించి సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం కూడా తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేయడం నాకు వచ్చు
బైబిల్ చదవటం కూడా నాకు వచ్చు, బైబిల్ నాకు కూడా అర్థమైపోయింది, ఎవడ అవసరం నాకు లేదు, పాస్టర్ గారు ఎవడాడు, పాస్టర్ గారు నాకెందుకు, పాస్టర్ గారి మాట నేను ఎందుకు వినాలి, పాస్టర్ గారిని ఎందుకు గౌరవించాలి, పాస్టర్ గారు చెప్పినట్టుగా నేను ఎందుకు విధేయునై నడుచుకోవాలి అని నువ్వు అనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే రేపొద్దున దైవజనుడు నీ గురించి మంచి సాక్ష్యము ఇవ్వకపోతే నువ్వు పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. బిడ్డలారా గమనించండి. చూడండి, అక్కడ రాయబడిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, ఏమండి మీ పైన నాయకులుగా ఉన్నవారంటే లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ఎంత గొప్ప మాట ఇది. వారు దుఃఖంతో ఉంటే, నీ వలన సేవకుడు దుఃఖపడుతుంటే నీకు నిష్ప్రయోజనం అంట. ఏంటి నిష్ప్రయోజనం? పరలోకానికి వెళ్దాం అనుకున్నావు కానీ నీకు నిష్ప్రయోజనం, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నిత్య జీవాన్ని పొందుదాం అనుకున్నావు కానీ నీకు నిష్ప్రయోజనం, నువ్వు నిత్య జీవంలో పాలు పొందలేవు. ఎందుకని? నిన్ను గురించి దైవ సేవకుడు దుఃఖపడుతున్నాడు. అందుకని నీ గురించి దైవ సేవకుడు మంచి లెక్క అప్పగించాలి. దైవజనుడు మన గురించి లెక్క అప్పగించాలంటే ఒక స్థానిక సంఘంలో మనం నమ్మకంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. కొన్నాళ్ళు నమ్మకంగా ఉండి ఆ తర్వాత ఆ సంఘాన్ని విడిచిపెట్టేస్తే అది నమ్మకత్వం కాదు. నువ్వు రక్షణ పొందిన మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు ఆ సంఘములో దైవజనుడి చెంత నువ్వు నమ్మకంగా ఉండాలి. అలా లేరు ఈనాడు చాలా మంది. రకరకాల కారణాలతో సంఘాన్ని సేవకుని విడిచిపెట్టేస్తున్నారు, సేవకుని విడిచిపెడుతున్నారు. సేవకుని విడిచిపెట్టడమే సంఘాన్ని విడిచిపెట్టడం. సంఘం వేరు కాదు, సేవకుడు వేరు కాదు. ఈ విషయంలో సేవకుని బట్టే సంఘం నడుస్తుంది, సేవకుని బట్టే విశ్వాసులు వస్తారు, సేవకుని బట్టే సంఘాన్ని విశ్వాసులు విడిచిపెట్టేస్తారు. అర్థమైందా? నువ్వు ఒక దైవజనుడిని, ఒక సంఘ కాపరిని నువ్వు విడిచిపెట్టావంటే దేవుని బిడ్డ నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆయనకి నీకు ఏదో విరోధం ఉన్నది, లేదా ఆయనకి నీకు ఏదో సమస్య ఉంది. ఆ సమస్య ఏమిటి, ఆ విరోధం ఏమిటి, అది తేల్చుకో. ముందు సమాధానపడు, తర్వాత నీకు పరలోకం వస్తుంది. దైవజనుడితో నీకు సమాధానం లేకపోతే, సఖ్యత లేకపోతే బిడ్డలారా మీరు పరలోకాన్ని పోగొట్టుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 23వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్పారో చూడండి. ఇక్కడ కావున నీవు, మనం ఇంకా పై వచనం నుంచి చదువుకోవాలి. 21వ వచనం నుంచి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పోయిన వారం మనం నేర్చుకున్నాము, నరహత్య చేసేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు అనే విషయాన్ని మనం పోయిన మెసేజ్లో మనం విన్నాం. పెర్గము సంఘాన్ని గురించి మనం మాట్లాడుకునేటువంటి వీడియోలో ఈ విషయాన్ని మనం తెలుసుకున్న. నరహంతకులు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ నరహంతకుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 22వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా. ఆ మాట అర్థమవుతుందా? చర్చికి వచ్చారు, దేవునికి ఏదో ఒక అర్పణ అర్పించాలని వచ్చారు. బహుశా ఒక కానుక, ఏదో ₹1 ₹2, లేదా ఒక మామిడి పండో, లేకపోతే ఇంకో పండో, లేకపోతే గుప్పుడు బియ్యమో, లేకపోతే ఏదో ఒకటి దేవునికి అర్పించడానికి మీరు ముందుకు వచ్చారు, అర్పించాలనుకుంటున్నారు.
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? యేసయ్య ఏమంటున్నాడు? కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా. ఏమంటే జ్ఞాపకం వస్తుందా రాదా? మీది ఏ సంఘము? మీకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు ఎవరు? ఏ సంఘంలో నువ్వు కట్టబడ్డావు? ఏ సంఘములో స్థిరంగా ఉండటానికి సంఘంలో చేరావు? కొన్నిసార్లు ఎక్కడో ఉండి చిన్నప్పుడు ఎక్కడో పెరిగి పుట్టింటికాడ బాప్తిసం పొంది పెళ్ళయి అత్తోరింటికి వస్తాం. అప్పుడు బాప్తిసం ఇచ్చే సంఘం ఉండదు. కానీ మనం ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఇక మన విశ్వాస యాత్ర ప్రారంభించిన సంఘం ఉంటుంది. కొన్నిసార్లు మనం వేరు వేరు ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాం, ఎక్కడో బాప్తిసం పొంది. అప్పుడు మనకి వేరే సంఘము అక్కడ ఉంటుంది. సరే, ఏ సంఘం అయినప్పటికీ కూడా నువ్వు బలిపీఠం దగ్గర నువ్వు అర్పణ అర్పించినప్పుడు నీకు జ్ఞాపకం వస్తుందా రాదా? నీ సంఘం ఏదో, మీ పాస్టర్ గారు ఎవరో, నీ అసలైన పాస్టర్ ఎవడో. కొంతమంది ఎవరైనా పాస్టరే అంటారు. ఎవరైనా పాస్టర్ ఎలాగవుతారు? నీ పాస్టర్ గారు ఎవరు? దేవుడు నిన్ను ఎవరి చేతికి అప్పగించాడు? ఆ అప్పగించబడిన సంఘంలో సేవకుని చేతి దగ్గరే నువ్వు ఉన్నావా? అర్పణ అర్పించినప్పుడు ఖచ్చితంగా మనకి జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యాన్ని బట్టి ఆ అర్పణ అక్కడే వదిలేసి ముందెళ్ళి సమాధాన పడి రావాలి. అసలు సమాధాన పడుతున్నాం మనం? ఎవరెవరికో ఈ వాక్యాలు పనిచేసి బుద్ధి వచ్చి సమాధాన పడి వాళ్ళు సరి అవుతున్నారు, కానీ కొంతమందికి బుద్ధి రావట్లేదు, సమాధాన పడట్లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. సరే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన ఏమన్నాడంటే, అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అంటే ముందు సమాధాన పడు, తర్వాత నీ అర్పణ నేను అంగీకరిస్తాను అంటున్నాడు ఆయన. ప్రియులారా, దేవుడు అర్పణ అంగీకరించాడంటే మనల్ని అంగీకరించాడని అర్థం. మనల్ని దేవుడు అంగీకరించకపోతే మన అర్పణ ఆయన అంగీకరించడు. దేవుడు కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు. కాబట్టి దేవుడు మన అర్పణ అంగీకరిస్తే మనల్ని కూడా అంగీకరిస్తాడు. మన అర్పణ దేవుడు అంగీకరించాలంటే మొదట వెళ్ళి మనం ఏం చేయాలంట? సమాధాన పడాలి. మరి దైవ సంఘాన్ని సేవకుడు విడిచిపెట్టి ఎవరిని ఇంకో సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి, అంటే నీ సంఘాన్ని విడిచిపెట్టి నీ చర్చిని వదిలివేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతున్నా నీకు సమాధానం ఎక్కడుంది? ఇలా ఎన్నాళ్ళు నువ్వు జీవిస్తావు? ఎన్నాళ్ళు నువ్వు అర్పణలు అర్పిస్తూ ఉంటావు? వ్యర్థమైన అర్పణలు, దేవుడు అంగీకరించినటువంటి అర్పణలు ఎంతకాలం అర్పిస్తే నీకు ప్రయోజనం అవుతుంది? దేవుడు అంగీకరించని అర్పణలు నువ్వు ఎంతకాలం అర్పిస్తే ప్రయోజనం? నేను అందుకే ఎప్పుడు చెప్తాను, నువ్వు కానుకిస్తే పాస్టర్ గారు తీసుకుంటాడో ఆయనకి సంతోషం. ఇప్పుడు మీరు పట్టుకొచ్చి ఏమైనా ఇచ్చారనుకోండి, నేను తీసుకుంటాను, నాకు సంతోషం. కానీ నీకు ప్రయోజనం ఏది? నీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే మనసులో ద్వేషం, మనసులో ఎక్కడో ఏదో ఉంది. ఆ లోపం, ఆ పులుపు, ఆ చేదు తీసివేయబడకపోతే, సమాధానము సఖ్యత నీకు లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. దేవుని సేవకుడు నీ గురించి లెక్క అప్పచెప్పవలసినప్పుడు నీ గురించి సరైన సాక్ష్యమై నివ్వలేడు. ఈ విశ్వాసాన్ని ఎంత బాధ పెట్టిందండి! ఈ విశ్వాసాన్ని ఎంత బాధ పెట్టాడండి! సంఘం అభివృద్ధి చెందే సమయంలో ఇతను ఇలా చేశాడండి. సంఘము అభివృద్ధి చెందే పరిస్థితుల్లో, ఆత్మలో కట్టబడుతున్న పరిస్థితుల్లో ఈమె ఇలా చేసిందండి అని నీ గురించి చెప్పవలసిన అవసరత ఆ రోజు వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా. ఒకవేళ దైవ సేవకుడు అబద్ధం చెప్తామన్నా గ్రంథాల్లో రాయబడుతుంది. అందుకని సేవకుడు అబద్ధం చెప్పడానికి ఉండదు. సేవకుడు కూడా సత్యమే చెప్పాల్సి ఉంటుంది మన గురించి. కాబట్టి ఈ మంచి విశ్వాసాన్ని సాక్ష్యం చెప్పేయండి పాస్టర్ గారు మంచి విశ్వాసం అని చెప్పేయండి.
అని మీరు అనుకున్నారు. అబద్ధం ఆయన ఎలా చెప్పగలుగుతాడు? అబద్ధం చెప్తే ఆయన నరకానికి వెళ్తాడు. నరహంతకులను అబద్ధికులు అందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుతారని ప్రకటన గ్రంథం చెప్తుంది కదా. కనుక అబద్ధ సాక్ష్యాలు సెల్లవు. ఆకాశమా ఆలకించము, భూమి చెవి యొక్క మిమ్మల్ని సాక్షులుగా పెట్టాడు దేవుడు. అవి కూడా సాక్ష్యం చెప్తే మన గురించి. మనం ఎక్కడికి వెళ్ళామో, ఏ ప్లేస్కి వెళ్ళామో, ఏ పనులు చేసామో, ఎక్కడేం పలికామో అన్నీ రికార్డ్ అవుతున్నాయి, అన్నీ వింటున్నాయి. అవన్నీ వచ్చి సాక్ష్యంగా పలుకుతాయి. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఏం వింటున్నామో అనేది జాగ్రత్త పడండి. దేవుని సేవకులు కూడా మన గురించి ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండా చూచుకొనుడి. అమ్మా అయ్యలారా, విశ్వాసులారా, ఒక దైవజనుడు దైవజనురాలు మీకు బుద్ధి చెప్తుంటే, బుద్ధి చెప్తున్న దైవజనుడిని దైవజనురాలని నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇక్కడ మాట ఏంటంటే తప్పించుకొనకపోవుట. ఏం తప్పించుకోలేదు? ఏది తప్పించుకోలేకపోయారు? నిత్య నరకాన్ని తప్పించుకోలేకపోయారు. ఎందుకు తప్పించుకోలేకపోయారు? బుద్ధి చెప్తున్న వాళ్ళని నిరాకరించారు వీళ్ళు. బుద్ధి చెప్తున్న వాళ్ళని తునీకరించారు వీళ్ళు. వాళ్ళ మాట వినలేదు, లెక్క చేయలేదు, మార్పు చెందలేదు, పశ్చాత్తాపడలేదు, సరి చేసుకోలేదు వీళ్ళు. పైగా బుద్ధి చెప్పిన వాడినే తునీకరించి నిరాకరించారు. కాబట్టి వీళ్ళు కూడా తునీకరించబడిన వాళ్ళే ఇక నరకాన్ని తప్పించుకొనలేకపోయారు అన్నమాట. బిడ్డలారా, మీరు నరకాన్ని తప్పించుకోవడం కోసమే మీకు గద్దింపులు, బుద్ధి చెప్పడం అనేది. మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టడం కోసమే మా ప్రయాస, దైవజనుల యొక్క ప్రయాస, దేవుని సేవకుని యొక్క ప్రయాస. ఆ ప్రయాస నీకు అర్థం కాకపోతే నీ అంత అవివేకి ఎవరో లేరు. నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవాలని నువ్వు ఎంత కోరుకుంటావు? నీ పిల్లలకి నువ్వేం శత్రువా? కాదు కదా. నీ పిల్లలకి మేలు చేయాలని తపనే తప్ప నీది వాళ్ళకి కీడు చేయాలని తపన కాదు కదా. మరి అలాంటప్పుడు నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోకుండా నీ మీద తిరగబడుతున్నప్పుడు, నీ మాట వినకపోతున్నప్పుడు నువ్వెంత బాధపడుతున్నావు? మరి నీ దైవజనుడు నీ మేలు కోరుకోవట్లేదా? నీ మేలు కోరే కదా, నిన్ను పరలోకంలో నిలబెట్టాలనే కదా దైవ సేవకుల యొక్క ప్రయాస. కనుక వాళ్ళ మాట వినడం, దేవుని బిడ్డలారా ఆత్మీయంగా నడుచుకోవడం చాలా అవసరమై ఉన్నది అని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నేను ఒకసారి ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన దగ్గర నేను కొన్ని మాటలు చెప్పాను. అక్కడ ఆ సభను నడిపిస్తున్న వ్యక్తికి అర్థం కావట్లేదు. పరలోకం వెళ్ళాలి అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును సహకారిగా పెట్టుకున్నాడు. తండ్రి అయిన దేవుడు నేరుగా భూలోకానికి రాలేడు. తండ్రి అయిన దేవుడు నేరుగా ప్రజలతో మాట్లాడలేడు. తండ్రి అయిన దేవుడు నేరుగా ప్రజలకు కనపడలేడు. ఎందుకంటే ఆయన చూసి ఎవడో బ్రతకడు, ఆయన స్వరం విని ఎవడో బ్రతకడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, నిజమైన దేవుడు ఎవరితో మాట్లాడే అవకాశం లేదు, ఎవరికి కనిపించే అవకాశం లేదు. కాబట్టి దేవుడు తన ఏకైక కుమారుడు, జనతైక కుమారుడైన యేసుక్రీస్తును తనకు సహకారిగా పెట్టుకున్నాడు. ప్రజలతో మాట్లాడటానికైనా, ప్రజలకి దర్శనం ఇవ్వటం కొరకైనా, ఆయన ఏ పనులైతే చేయాలనుకుంటాడో ఆ పనులన్నీ కూడా తన కుమారుడైన యేసు ద్వారా ఆ పనులన్నీ జరిగించాడు. యేసు ప్రభు కూడా సేవకులను సహకారులుగా పెట్టుకున్నాడు. అంటే పాస్టర్లని దేవుడు సహకారులుగా పెట్టుకున్నాడు. పాస్టర్లకు కూడా సహకారులు అవసరం. పాస్టర్లకు కూడా సహకారులు అవసరం. పాస్టర్ గారు వచ్చేటప్పటికి కాస్త అంతా సభ అక్కడ పాటలు వచ్చిన వారిని ప్రార్థనలో పెట్టడం, సరిగా కూర్చోబెట్టడం, ఏమండి అక్కడ కావాల్సినవన్నీ సమకూర్చడం,
ఆయన కొంచెం లేట్ అయితే ముందుగా ప్రార్థన చేసి, ఒక వ్యక్తి ప్రార్థన చేసి పాటలు పాడించడం, లేదా ఒక వాక్యం చదివించి ప్రార్థన చేయించడం, ఇలాంటి పనులు చేసి ఆయన వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని, ఆ సభను ఆ పాస్టర్ గారికి అప్పగించడానికి అసిస్టెంట్ పాస్టర్గా కొంతమంది పరిచారకులు లేదా కొంతమంది సహకారులు, సేవకులు కూడా అవసరం. కనుక పరిచారకులు కూడా, సహకారులు కూడా ఏం చేయాలి? నమ్మకస్తులై ఉండాలి. పరిచారకుడేమో సేవకుడికి సహకారి, సేవకుడేమో యేసయ్యకి సహకారి, యేసయ్య ఏమో తండ్రి అయిన దేవునికి సహకారి. కనుక ఒకరు మరొకరు గురించి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నేను అసిస్టెంట్ పాస్టర్ని కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, పాస్టర్ గారి యొక్క ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు నాకేం అక్కర్లేదు ఆయన అసిస్టెంట్ పాస్టర్ అనుకోకూడదు. ఆయన ఏం చేయమంటాడో అదే చేయాలి. ఎలా నడిపించమంటాడో అలాగే నడిపించాలి. సేవకుడు కూడా యేసయ్య చిత్తం ఏదో తెలుసుకుని యేసయ్య చిత్త ప్రకారమే సేవకుడు నడుచుకోవాలి. అలాగే యేసయ్య కూడా తండ్రి అయిన దేవుని చిత్తం ఏదో తెలుసుకుని తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగానే ఆయన కూడా చెయ్యాలి. మనము మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, బిడ్డలారా, పరలోకం ఉండదు. సంఘముల అసిస్టెంట్ పాస్టర్ కూడా తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించి సేవకుడికి నమ్మక ద్రోహం చేస్తే ఆ అసిస్టెంట్ పాస్టర్ పరలోకానికి వెళ్ళడం. కనుక మనం ఎవరికి లెక్క అప్పగించగాలో మనం ఆలోచన చేసుకుని జాగ్రత్తగా జీవించకపోతే మన పరలోకాన్ని పోగొట్టుకుంటామని ఈ వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి బిడ్డలారా. చివరిగా ఒక మాట చెప్తున్నాను. నేను 3 మాటలు చెప్పాను. ఒకటి, మనం పరలోకంలో అడుగు పెట్టాలంటే మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. రెండవది, యేసు ప్రభు వారు మన గురించి ఒప్పుకోవాలి. మూడవది, మన పాస్టర్ గారు, మన దైవజనుడు, మన సంఘ కాపరి, ఈవేళ ఈ సంఘంలో ఉంటానండి, రేపు ఇంకో సంఘంలో ఉంటానండి, ఈ సంవత్సరం ఒక పాస్టర్ని నేను పాస్టర్గా పెట్టుకుంటానండి, వచ్చే సంవత్సరం ఇంకో పాస్టర్గా పెట్టుకుంటానంటే నీ పని తిరగడమే. ఇంకా అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత ఈ చుట్టు నుంచి ఆ చుట్టూ కిరకిరా అగ్గిలో తిరగడమే నీ పని. జాగ్రత్త, నమ్మకంగా ఉండాలి. యూట్యూబ్లో వీక్షించే సహోదరులారా, సత్యని బట్టి, సేవకుని బట్టి, సేవకుని కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి సంఘాలు మార్చేసి విశ్వాసులు ఉన్నారు. జాగ్రత్త. మీరు భక్తి పరులు అయితే అయ్యి ఉండొచ్చు, రేపొద్దున నరకంలో పడే అవకాశం కూడా ఉంది. అది కూడా ఆలోచించండి. నాలుగవదిగా నేను చెప్తున్నాను బిడ్డలారా, నీకు నీవే దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఏం చేయాలండి? ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నీ గురించి నీవే దేవునికి లెక్క చెప్పుకోవాలి. నీ గురించి ఎంతమంది చెప్పారు? నీ గురించి దైవ సేవకుడు చెప్పాడు, నీ గురించి యేసయ్య చెప్పాడు, నీ గురించి నీవు కూడా చెప్పుకోవాలి. ఇంకొక వాక్యం ఉంది, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అదేంటంటే, షీబా దేశపు రాణి నిలబడి మీ అందరి గురించి సాక్ష్యం చెప్తుంది అంటాడు యేసుప్రభు ఒకసారి. అర్థం ఏంటి? మన గురించి కొంతమంది నేరస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. మన నేరస్థాపన చేసే విధంగా మనము కాకుండా మనం జీవించాలి. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా. ఇక్కడ అంట మనం దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిందంట. అంటే మనకు మనమే సొంతంగా మన లెక్కలో దేవునికి అప్పగించాలండి. మనం ఎలా బ్రతికాం, ఎలా జీవించాం, ఎలా భక్తి చేసాం, ఇవన్నీ మనం కూడా లెక్క నీకు నీవే చెప్పాలి. నీ గురించి దైవజనుడు చెప్పాలి, నీ గురించి యేసు ప్రభు కూడా సాక్ష్యం చెప్పాలి, తోటి విశ్వాసులు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి లెక్క చెప్పినప్పుడు కొంతమంది లెక్క సరిపోవట్లేదట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట అయ్యో సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అంటే లెక్క తప్పు వచ్చింది అన్నమాట.
కొంతమంది లెక్క సరిపోవట్లేదు. ఎంత బాధాకరం. నువ్వు ఎలాగున్నావో చూడు బిడ్డ. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసన మీద అనగా మెనే టెకెల్ ఫార్సిన్. ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. దేవుడు లెక్క చూశాడు, లెక్కల్లో తక్కువగా వచ్చేసాడు. దేవుడు తూకం చూశాడు, తూకంలో కూడా తక్కువైపోయాడంట. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పార్సీకులకును, అంటే ఇతని దగ్గర నుంచి ఈ రాజ్యం దేవుడు తీసేస్తున్నాడు. లెక్కల్లో తక్కువైపోయింది కనుక రాజ్యాన్నే దేవుడు తీసేస్తున్నాడు అతని చేతుల్లో నుంచి. మరి నీ గురించి నువ్వు లెక్క అప్పగించుకోవలసినప్పుడు నీ లెక్క తక్కువైపోతే బిడ్డ, నీకు పరలోక రాజ్యం మరి తీసివేయడా? పరలోక రాజ్యాన్ని నీ చేతుల్లోంచి తీసివేసి దాన్ని ఫలం ఇచ్చేవారికి దేవుడు ఇచ్చేయడా? ఆలోచన చేయండి. కనుక ఈరోజు మనం ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి ఈ యొక్క 7 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాలన్నిటిని మనం ఆలోచన చేయగలిగినప్పుడు బిడ్డలారా, మనకు అర్థమవుతున్నది ఏంటంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. యేసు ప్రభు వారు మన గురించి ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మరి తండ్రి అయిన ఎదుట యేసు ప్రభు అక్కడే కాదు ఒప్పుకోవటం. ఎవరు ఒప్పుకోవాలని మనం విన్నాము? సేవకుడు కూడా మన గురించి మంచి సాక్ష్యము, మంచి ఒప్పుకోలు ఇవ్వాలి. కనుక ఈరోజు మనం విన్న వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. మీరు ఎలాగున్నారో చూడండి. 3 గుంపులను మీకు చూపించాను. ఒక హెచ్చరిక పాఠాన్ని 4 భాగాలుగా మీకు తెలియచేశాను. ఇవన్నిటిని మీరు మర్చిపోకండి. ఒక గుంపు వారు ఒకే సంఘంలో ఉన్నారు, కానీ కొంతమంది ఆల్రెడీ చచ్చిపోయారు. వాళ్ళకి పరలోకం లేదు. వాళ్ళకి ఏ మినహాయింపు కూడా దేవుడు ఇవ్వలేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూడా చెప్పట్లేదు. వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు వాళ్ళకి నరకమే. రెండో గుంపు అంటే మరి కొంతమంది ప్రజలు ఉన్నారు సంఘంలో, వాళ్ళు సావడానికి సిద్ధంగా ఉన్నారు. అనగా పాపం చేసి పాపంలో పడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని హెచ్చరించాడు. నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఒకవేళ నీకు పరలోకం వస్తుందని హెచ్చరించాడు. మూడో గుంపు ఉన్నారు, వాళ్ళు ఏ పాపము చేయట్లేదు, తమ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటున్నారు, తమ వస్త్రాలను కాపాడుకుంటున్నారు. కనుక వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అర్హులు. వాళ్ళకి దేవుడు యేసయ్య తెల్లని వస్త్రాలను ఇస్తాడు. ఆయనతో కూడా సంచరించే మహాభాగ్యము వాళ్ళకి కూడా ఇవ్వబడుతుంది అనే వాగ్దానము వచ్చింది. ఇకపోతే అర్హులైన వారి గురించి ఆయన ఏం చెప్పాడంటే, ఈ పరిశుద్ధుల గురించి ఏం చెప్పాడంటే, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టను అని కూడా ఆయన చెప్పాడు. మరి జీవ గ్రంథంలో నుండి పేరు తుడుపు పెట్టబడుతుందా, ఎవరి పేరు తుడుపు పెట్టబడుతుంది అనే సంగతి తర్వాత ఉంచి, జీవ గ్రంథంలో పేరుంటేనే మనం పరలోకం వెళ్తామని ఒక విషయము. రెండవది, పరలోకం వెళ్ళాలంటే యేసయ్య కూడా మనం ఒప్పుకోవాలని ఒక విషయము. మూడవది, సేవకుడు కూడా మన గురించి మంచి సాక్ష్యము ఇవ్వాలనే విషయము. నాలుగవది, మనం కూడా దేవుని దగ్గర సరైన లెక్క మన గురించి మనమే చెప్పుకోవాలని కూడా మరొక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వాక్యం మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. శ్రమల కాలము కూడా మన ముందు నిలబడి ఉన్నది. కనుక భయపడక, ఆత్మను సంపనరక, దేహమునే చంపేవారికి మనుషులకు భయపడక యేసుక్రీస్తుని గురించి ధైర్యంగా ఒప్పుకోనండి. సంఘములో నమ్మక విశ్వాసులుగా ఉండండి. సేవకుని దగ్గర మంచి నమ్మకస్తులుగా, మంచి ఆత్మీయుడు, మంచి ఆత్మీయురాలు, నమ్మకమైన విశ్వాసి, నమ్మకమైన విశ్వాసుడు అనేటువంటి మంచి సాక్ష్యం పొందుకునే జీవితాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.